హాయ్, హలో, నమస్తే. మిస్టర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. ఎందుకంటే రెడ్డి గారు అని మీలాగా మీ పార్టీ వాళ్ళలాగా కించపరిచి మాట్లాడే సంస్కారం మాకు లేదు. అర్థమైందా? ఒక్క కేసుకే చెట్టు కింద ప్రీడల్లాగా విల్లవిల్లలాడిపోతున్న మీరు గత 5 సంవత్సరాల్లో జరిగిన దాష్టికాలకు ఎందుకు సార్ స్పందించలేదు? అమరావతి ఆడబిడ్డవి కడుపు మీద తన్నినప్పుడు ఎక్కడ పోయింది సార్ మీ న్యాయం, ధర్మం, చట్టం? కిరణ్ కుమార్ అనే వ్యక్తిని శిరోముండనం చేసినప్పుడు మీ మానవత్వం చచ్చిపోయిందా? లేక మీరు మనుషులన్నది మరిచిపోయారా? అంతేకాక సుధాకర్ డాక్టర్ గారిని మాస్క్ అడిగినందుకు పిచ్చివాణిగా ముద్ర వేసి చంపేసినప్పుడు ఎక్కడికి వెళ్ళారు సార్ మీరు? అమరావతిలో 1000 కోట్ల ఆస్తులను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించిన నేరానికి 5 సంవత్సరాలు నిరాహార దీక్షలు, పాదయాత్రలు చేసి వాళ్ళ జీవితాన్ని ధారపోసారే ఆ అమరావతి రైతులకు ఏమి సార్ మీరు చెప్పే సమాధానం? ఇంకొకటి, అధికారం మీ చేతిలో ఉందని చెప్పి వీధికి ఉన్నటువంటి మీ రౌడీలు చేసినటువంటి అన్యాయాలు, అధర్మాలు, కబ్జాలు, రౌడీజాలు, గంజాయి తోటలు పెంచి ఎక్స్పోర్ట్ చేసేది, ప్రపంచానికే ఎక్స్పోర్ట్ చేసిన మీరు, మీ పార్టీ వాళ్ళు ఆ రోజు మీకు న్యాయం, ధర్మం గుర్తుకు రాలేదా? అంతేకాక ఇంకా చాలామంది అభాగ్యులు ఎంతమందో బయట తనకు అన్యాయం జరిగింది అని చెప్పుకోలేనటువంటి ఆడబిడ్డలు ఎంతమందో బలైపోయారు 5 ఏళ్లలో. కానీ అప్పుడు మీకు ధర్మం, న్యాయం కనిపించలేదా? పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, మీ లా పుస్తకాన్ని 5 సంవత్సరాలు చదవడం మర్చిపోయారా? ఇప్పుడిప్పుడే చదువుకున్నారా? ఏమి జగన్మోహన్ రెడ్డి గారికి రక్తం వస్తే దాని పేరు రక్తం, మిగతా వాళ్లకు వస్తే అది మంచినీళ్ళ? కన్నీళ్ళు, జనాన్ని కన్నీళ్లు పెట్టించారే. మీ అనుయాయులకు మాత్రం అన్నీ ఇచ్చుకుంటూ మిగతా వాళ్ళని హింసించారే. అప్పుడు ఎక్కడిపోయింది సార్ మీ ధర్మం, న్యాయం, చట్టం? ఇప్పుడు మాత్రం మీరు లా పుస్తకాన్ని చదివినట్టు ఇప్పుడే మీకు ఏదో అన్ని అన్యాయాలే జరిగి ఉండదు, గత 5 సంవత్సరాల్లో ఏది జరగనట్లు ఎందుకు సార్ మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? కొంచెమైనా మీ మనస్సాక్షిని అడగండి. ఈ 5 సంవత్సరాల్లో ఏ అన్యాయము జరగలేదా? నాలాంటి వాడి కూడా నేను కూడా మీ పార్టీ ద్వారా బాధితుడినే నేను కూడా. అర్థమైందా? పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, గౌరవంగా మీకు చెప్తున్నాను, దయచేసి న్యాయాన్ని, ధర్మాన్ని ఇప్పుడు మీరు కాపాడాలి అనుకోవడం తప్పు సార్. గత 5 సంవత్సరాల నుంచి మీరు చేసి ఉండాల్సిన పని మీరు చెయ్యలేదు. ఎందుకు మీరు చేయలేదో అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. కానీ ఒక టీడీఏపీ ఆఫీసును పగలకొట్టినప్పుడు ఆ హంతకులు, ఆ దుర్మార్గులు, ఆ రౌడీలు వాళ్ళను పట్టుకోకపోవడం మీ అప్పటి ప్రభుత్వ అసమర్థత కాదా? తన బాబాయిని చంపేసిన వాళ్ళని ఆ 5 ఏళ్లలో పట్టి శిక్షించలేకపోవడం మీ అసమర్థత కాదా? ఇలా చెప్పుకుంటే దొంగ ఓట్ల దగ్గర నుంచి, గంజాయి దగ్గర నుంచి, డ్రగ్ దగ్గర నుంచి అంతా ఇవన్నీ నాకెలా తెలుసని మీరు అడగవచ్చు, ఎవరైనా కూడా అడగవచ్చు. కానీ నేను పేపర్లో, టీవీలో చూసింది మాత్రమే నా అభిప్రాయం చెప్తున్నాను, కానీ ఇది నా సొంత అభిప్రాయం కాదు. అర్థమైందా? నేను చూసినవి మాత్రమే చెప్పినాను. మా కడుపుతో ఉన్నటువంటి అమరావతి ఆడబిడ్డ కడుపు మీద తన్నిన మీ ప్రభుత్వాన్ని జనం 2024లో శిక్షించడం సమంజసమే కదా? బాయ్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. ఇంతటితో నా ప్రసంగం ముగిస్తున్నా. బాయ్.